Appointment orders would be issued within 15 days, and however months have passed and many candidates who had resigned from their previous jobs in the central government or private sector in anticipation of their new roles are now left unemployment. The candidates have also made several visits to GENCO office where officials have stated that the appointment orders are ready and only await government approval. They also met with the Energy Minister on December 3rd, hoping that the issue would be resolved within a week. However, the prolonged uncertainty has caused significant financial, social and personal distress. The protesting candidates are urging the government to expedite the issuance of their appointment orders to alleviate their current hardships. నాలుగు 10/2023 టీసీ చెప్పిన నోటిఫికేషన్ వచ్చింది. డిసెంబర్ 17, 2023 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. ఆ ఎగ్జామ్ ఎలక్షన్ వల్ల పోస్ట్పోన్ అయ్యింది. అండ్ ఆ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవడం వల్ల జూలై 14, 2024లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. రిజల్ట్ సెప్టెంబర్ 9th రోజు ఇచ్చారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెప్టెంబర్ 18th నుంచి 21st వరకు జరిగింది. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి దాదాపు 100 days కానికి వచ్చింది. మాకు ఇప్పటివరకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ను సది వినయంగా కోరుతున్నాము. 4 months అవుతుంది మాకు వెరిఫికేషన్ అయితే. మొన్నటి వరకు ఏమో 3 to 4 times సార్ని కలుస్తానేమో డిప్యూటీ సీఎంని ఇస్తామమ్మా ఈ మంత్ ఎండ్ అప్పుడు ఇప్పుడని డేట్స్ చెప్తున్నారు. కానీ ప్రాపర్గా మాకు క్లియర్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. మాకు క్లియర్గా ఈ మంత్ ఎండింగ్ వరకు అయినా మాకు రిక్రూట్మెంట్ జరిగేటట్టు చూడాలని ఆశిస్తున్నాను. రామ్ నాయక్, నేను ఏఈ సెలెక్టెడ్ క్యాండిడేట్ని. అయితే మాకు ఎగ్జామ్ అయ్యి 4 months అవుతుంది. ఇప్పటి వరకు మేము మధ్యలో చాలాసార్లు కలిసామన్నమాట. మాకు ఆల్రెడీ వేరే ఇప్పుడు టీఎస్పీఎస్సీ వాళ్ళు మాతో పాటు ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మేమంతా కూడా ఈ నోటిఫికేషన్ వచ్చిందని ఉన్న జాబ్లను వదిలేసి ప్రిపేర్ అయ్యాము. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మాకు రిజల్ట్ వచ్చింది, అంతా వచ్చింది, మా సర్టిఫికేట్ కూడా తీసుకున్న రోజేమో 15 daysలో మీకు జాయినింగ్ ఆర్డర్స్ వస్తాయి అని అంటే ఇక్కడ చాలామందికి ఈడబ్ల్యూ పిఎల్ వేరే జాబ్స్ కూడా వచ్చాయన్నమాట. వాళ్ళేమో ఈ సర్టిఫికేట్స్ ఇక్కడ ఉన్నాయని ఇదే జాబ్లో జాయిన్ అవుదామని అందరూ వెయిట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మేము ఎన్నిసార్లు కలిసినా కూడా 10 daysలు ఇస్తాం, 10 రోజులు ఇస్తాం, 15 రోజులు ఇస్తాం అట్లా అంటున్నారు. సీఎంని సార్ అట్లనే అన్నారు. హెచ్ఆర్ డైరెక్టర్, డిప్యూటీ సీఎంని కూడా 2-3 సార్లు కలిసామన్నమాట. మేము అడిగేది ఏంటంటే మేము అన్నీ వదిలేసుకొని ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి, చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అన్నీ పెట్టుకొని మేము 4 months వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఎప్పుడు ఇస్తారు ఏంటి, ఒక ప్రాపర్గా ఒక డేటు అంతే. మేమేం వేరేగా అని ఏం లేదు. అదే రిప్రజెంటేషన్ ఇక్కడ